సాయివి పోవడానికి మన వాళ్ళంతా పూజ చేస్తున్నారు. ఇగో మన పూజ అంతా ఫుల్ గా బిజీగా ఉండదు అక్కడ. అదిగో గురుగుల్ అంతా ఫుల్ బిజీలో ఉన్నారు. టూర్ పోయే వైబ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి అందరు ఫేస్ అట్నే వెలిగిపోతా ఉంది. ట్యూబ్లైట్ అదిగో రంజిత్ వచ్చాడు. సార్ వస్తున్నారు సార్. మనం అయిపోతున్నాం అంత మనలో వాడు బిజీగా ఉన్నాడు. సరే గాయస్ మనం ఎక్కడికి పోతున్నాం అంటే శ్రీహరికోటకు పోతున్నాం. ఫుల్ వైబు బొట్టంతా పెడితే కొంచెం భక్తిమయంలో ఉన్నాం. సరే ఇట్స్ ఓకే. సరే గాయస్ మళ్ళీ మనం పూజ చేస్తున్నాం. రండి మన కాలేజ్ బోర్డు ఒకటి వేసినారు కట్టినారు మన వాళ్ళంతా. చూడండి తిరిగిపోతున్నారా. ఇదే మన బస్ మన కాలేజీ పేరు. ఫుల్ వైబ్ ఆడబొట్టిస్తున్నాం. అయ్యో ఆడెవరైంది పులిరా. సార్ ఒక్క నిమిషం సార్. సార్ అందరూ ఓకే సార్. అందరినీ చూపించుకుంటా పని కానివ్వండి. ఇప్పుడు మనం ఎక్కడికి పోతున్నాం అంటే అవి పోతున్నాం. అవి ఎక్కడికంటే ఇది మన ఇస్రోకి వెళ్ళేసి ఇస్రో ప్లాన్ ఇదిగోండి ఆవిడ సరిపోతుంది. బాపట్ల దగ్గర మావాడు పాటలు పెడతాడు. ఒక్క పాటలే సరిపోలా. బీట్ సరిపోలా. ఫుల్ వైబ్ లో ఉన్నారు. ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే ఇక్కడి నుంచి కాణిపాకం పోతున్నాం. కాణిపాకంలో దర్శనం చేసుకుని అక్కడ తినేసి ఫుల్గా వైబ్ లో ఫుల్ వైబ్ చేసేసి మళ్ళీ మనం అక్కడి నుంచి మనం అటు స్ట్రైట్ గా మనం కాళేశ్వరికి పోతున్నాం. కాళేశ్వరికి పోయి ఊపుతున్నాం. కాళేశ్వరికి పోయి ఆడిపోయి మొత్తం తినేసి స్టే చేసేసి పొద్దున్న దర్శనం చేసుకొని పోతాం. ఫుల్ ఇంకా 3 hours పడుతుంది ఈ జర్నీ. 3 hours ఇలానే అటు చూడండి. సార్ వాళ్ళంతా ఫుల్ వైబ్ లో, సార్ వాళ్ళంతా మైండ్ బ్లోయింగ్ ఫుల్ పని చేస్తున్నాం గాయ్స్. కానీ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్, బట్ సౌండ్ కొంచెం
తక్కువగా ఉంది. ఓకే ఏం చేద్దాం, ఇంకొచ్చేద్దాం, ఏం చేయలేం. మా వాడు హాయ్ ఫ్రెండ్స్. మనం ఇలానే పని చేస్తా ఉంటాం. ఇంకా 3 గంటలు కదా కాణిపాకం దిగేసి మళ్ళీ అక్కడ పోయి మళ్ళీ మనం చూద్దాం. మన బాయ్స్లో ఎనర్జీ కొంచెం తగ్గినట్టుంది. చూడండి, మన బాయ్స్లో ఎనర్జీ కొంచెం చాలా తక్కువ అయిపోయింది. మా వాడు ఏకంగా పడుకునే అయినాడు, అంత ఎనర్జీ డ్రైన్ అయిపోయింది. చూడండి మా వాడు, చూడండి అంత ఎనర్జీ డ్రైన్ అయిపోయింది. సో మా జగన్ ఎనర్జీ డ్రైన్ అయిపోయింది బ్రో. ఓకే గాయ్స్, నో తెలిసిందా గాయ్స్? పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పట్టుకుంటున్నారు మన వాళ్ళు. ఇప్పుడు అంతా రెస్ట్ తీసుకుని వాడు అదిగోండి వాడే నటాకారుడు అంటే సరేనా? ఇప్పుడే పైకి లేపేద్దామని గాయస్. పెద్ద స్కెచ్ పోయొచ్చాయి లోపల. సరే గాయస్, పెట్రోల్ బంక్ లో ఇప్పుడు సాయిరామ్, మళ్ళీ సాయిరామ్ అనే మాట్లాడిన వస్తుంది. సరే గాయస్, మళ్ళీ వద్దాం, బాయ్. గాయ్స్, ఇప్పుడు ఒక పెద్ద సమస్య అయిపోయింది. ఇప్పుడు పాటలు ఆఫ్ చేసేసారు. సో వినాయకుడి పాటలే పెట్టాలంట. సో మేమే మా సైడ్ నుంచి పాటలు వస్తున్నాయి ఇప్పుడు. బుజ్జి బుజ్జి గణపయ్య, బుజ్జి గణపయ్య, శరణాలయ్య. బుజ్జి బుజ్జి గణపయ్య, బుజ్జి గణపయ్య, శరణాలయ్య. అంతే, బుజ్జి బుజ్జి గణపయ్య అయిపోయింది. ఇప్పుడు మూడ్ మారుతుంది. బాయ్ ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. సార్ పాటలు పడుతున్నాను, మంచి పాట పోతుంది, మంచి పాటలు ఇవ్వండి. అలానే మనం ఇప్పుడు హైవేకి వచ్చేసాం, బెంగళూరు తిరుపతి హైవేకి వచ్చేసాం. బెంగళూరు నుంచి డైరెక్ట్ కాణిపాకానికి చూపించలేదు. మనం జస్ట్ 12 కిలోమీటర్స్ ఉన్నాం, అంతలోపు మన కాణిపాకం రీచ్ అయిపోతాం. సో ఇప్పటికే మన వాయిస్ చాలా చేంజ్ అవుతుంది. అయిపోయింది, వరం మచ్చా గో గాయ్స్, ఫుల్ ఫన్. బెంగళూరు హైవేలో ఉన్నాం గాయ్స్. ఇవ్వండి మన వాళ్ళు గాయ్స్. మనం కాణిపాకం రూట్ హైవే నుంచి దిగేస్తున్నాం. కాసేపట్లో మనం ఇంకో ఫ్యూ మినిట్స్లో మనం కాణిపాకం రీచ్ అయిపోతాం గాయ్స్. కానీ మాకేమో కొంతలేమి లేవు గాయ్స్, మొత్తం వాయిస్ అంతా పోయింది గాయ్స్. ఏం చేయలేదు, ఇంకా రేపటి ఇలానే ఉండాలి, ఏం చేయలేము, మాకైతే తెలియదు గాయ్స్. అవుతున్నాం ఫ్రెండ్స్, 4 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ మనం కాణిపాకం రీచ్ అయిపోయాం గాయ్స్. ఇప్పుడే ఇవ్వండి గాయ్స్, మనం కాణిపాకం ఎంట్రన్స్ లోపలికి దిగుతాం. ఇదే మన ఆర్చి ఎంట్రన్స్, కాణిపాకం ఎంట్రన్స్. మన అన్న డ్రైవర్ వెల్కమ్ టు కాణిపాకం.
మా ఫ్రెండ్ స్టైల్ న్యూ ట్రెండ్ మజా గాయస్ మనం కాణిపాకం రీచ్ అయిపోయాం. కాణిపాకంకి ఫస్ట్ పోయి మన దర్శనం చూసుకొని వచ్చేయినాం. ఫోన్లని ఇక్కడ పెట్టేసినాం కాబట్టి సో వీడియో తీసేదానికి ఛాన్స్ దొరకలేదు. మన బస్ అక్కడ ఉంది, అందరూ దర్శనం తీసుకున్నారు. మనం మళ్ళీ పోయి గుడి దగ్గర పోయి దర్శనం అంటే అవుట్ సైడ్ తీసుకొని ఫోటోలు తీసుకొని వద్దాం. మా తేజస్ గారు ఇవ్వండి, మనం కాణిపాకం ఎంట్రన్స్లో ఉన్నాం. ఇవ్వండి, సో వచ్చేసాం. సరే ఫోటోలు తీసుకొని మనం బయలుదేరదాం. అక్కడ ఫుల్ టెన్షన్ పెడేస్తున్నారు మన వాళ్ళని. సరే ఓకే బాయ్. మనం తినేసి రెస్టారెంట్ బయట పోయిండారు ఉండరా, వస్తారా? ఇగో అంతా వస్తున్నారు రా గైస్. నా గూగుల్ టెన్షన్ పెట్టేస్తున్నారు గైస్. పోండి రా మీరా, అంత ఇదిగా ఉంటా వెయిట్ చేసేంత ఓపిక లేదు గైస్. వీళ్ళకి ఊరికే అంతా ఒకటేనా, మాట్లాడుకుంటాం, కొట్టుకుంటాం, మళ్ళీ కలిసిపోతాం అంతే. ఓకే బాయ్. సరే బాయ్. ఒకటే ఓకే బాయ్. జై పవర్ స్టార్. గాయస్ మనం ఫస్ట్ ఉప్పన్నం తింటివే లేదా? నేనైతే ఉప్పన్నం గోబీ రైస్ మష్రూమ్ రైస్ బాగున్నాయి. ఉప్పు లేదా? ఉప్పు లైట్ గా ఉంది. అది ఉప్పన్నం కాదని ఎట్లా అంటాం? అది ఉప్పన్నం. నాకు ఉప్పన్నం అలాగే అనిపించలేదు. ఇప్పుడేం మ్యాటర్ అంటే వాళ్ళకి ఫుడ్ లో ఉప్పు కొంచెం ఎక్కువ అయిపోయింది. సో వాడు సరే సరే అందరు దాంట్లో ఎక్కువ అయిపోయిందంట. సో వాళ్ళు ఫీల్ అవుతున్నారు, అరే లెక్క ఎక్కువగా ఉంది. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ పశుపతి. సరే గాయ్స్, మనం ఇప్పుడు తినేసి అమెరికన్ ఎక్స్ప్రెస్ అమెరికన్ ఎక్స్ప్రెస్ అంతా మా తేజస్. ఆ కార్డు క్రెడిట్ కార్డు ఎత్తుకొని పోయి ఎక్కడెక్కడ గోకేయాలి అక్కడెక్కడ అంతా గోకేసి వచ్చేయాలి. సరే గాయ్స్, మనం ఇప్పుడు ఏం మ్యాటర్ అయిందంటే మనం ఇప్పుడు కాణిపాకం వచ్చి ఏం చేయాలంటే సరే మామ, ఇప్పుడు ఏమైందంటే మనం ఇక్కడ కాణిపాకం వచ్చి కాణిపాకంలో ఫస్ట్ దిగిన వెంటనే దర్శనం దొరికినాం. ఫోన్లు ఎత్తుకొని పోలేదు, ఫోటోలు తీసుకోలేదు, వీడియోను తీయలేదు. ఇంకేం చేస్తాం? మళ్ళీ పోయేది, మళ్ళీ వచ్చి కాసేపు కూడా పెట్టలేదురా. ఏం షుగర్ పేషెంట్ స్వామి, ఏం చేస్తాం? పోయేసి మళ్ళీ దమ్మని పరిగెత్తుకుని పోయి 2 ఫోటోలు తీసుకొని మళ్ళీ దమ్మని పరిగెత్తుకుంటుంది. ఎందుకులే మళ్ళీ ఏడికి వచ్చి నాకు ఎందుకు అంత అవసరం పడతాను నాకు అర్థం కాలే. వాళ్ళు ఫుల్ పని చేస్తున్నారు వెనకాల, మన గాయకుంట ఫుల్ పని. మళ్ళీ ఇంకేముంది, మనం రేపు లేదు, మనం అక్కడ రీచ్ అయిపోయినాక మన రూమ్ లేదో బుక్ చేయనాడు అంటే సారు. దాన్ని పోయి చూసి ఏముంది ఎలా ఉంది కథ అని చూసుకొని స్టే చేయాలి. స్టే చేసేసి మార్నింగ్ లేసి రెడీ అయ్యి మళ్ళీ మనం కాలేజీకి పోయి అన్నా నాకు రా మార్చేద్దామని సరే గాయ్స్, మళ్ళీ మాట్లాడతాం. ఓకే సరే, ఇప్పుడు స్టార్ట్ అయినాం కదా, ఇంకా దగ్గర ఆల్మోస్ట్ 2 hours 1.5 hour పైనే పడుతుంది. ఆల్మోస్ట్ అరౌండ్ ఇప్పుడు 10 అవుతుంది, ఇంకా 11 12 అయిపోతుంది. 12కి పోయి రీచ్ అయ్యి కాళహస్తిలో మార్నింగ్ చూద్దాం. సరే ఓకే బాయ్ గాయ్స్. మనం కాళహస్తికి ఫైనల్గా రీచ్ అయిపోయాం. కాసేపు మన రూమ్కి వెళ్ళిపోతాం, వెళ్ళేసి మళ్ళీ మాట్లాడతాం. కదా నా కవర్
కనిపించాలి నల్లగా ఉండవు ఎప్పుడు వస్తుంది ఏమి కనిపించాలి లైట్ వస్తుంది ఫోన్ చాలా ఫోటో వేసుకో గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇక ఆడున్నాడే అయ్యో వాడే టైం ఎంత తెలుసా 4 గంటలకి లేచి వాడేమో లేసేసినాడు పోట్గాడు నిద్ర పోనీయకుండా లేచి వాడు బాత్రూమ్ పోయి స్నానం చేసుకొని రావాలంట. యాడా పనుకునేంత వరకు వాడు వదిలిసానంటాడు మాట్లాడుతూనే ఉంటాడు లోడ అని మాట్లాడింది యాడ్ నిద్ర వస్తుంది వాడు మనిషికి. వీడేమో పోయినాడు ఏవిరా వీడిని పెట్టుకొని ఇంకా టైం ఎంత తెలుసా 4 ఏమో బా మనకు ఒక ఏసీ రూమ్ ఇచ్చినారు అనుకో నిద్రపోయినాము. రాత్రి అంతా నిద్రపోనట్టున్నాడు. అంతా బాగా కథలు పాడేసి బాగా జమ్మని ఉన్నట్టున్నారు మన వాళ్ళ. సరే మనం ఆటో పోయి బయట చూద్దాము. మనం బయట ఇలానే ఉంది బా జమ్మనే బాగుంది కానీ క్లైమేట్ పర్వాలేదు రండి. నేనేమో చల్లగా ఉంటుంది అనుకున్నా, అంతగా చల్లగా ఏం లేదు. కానీ జమ్మన్ నైట్ మనం ఎన్ని గంటలకు వచ్చినాం 11:30 అలా 11:40 అలాగ వచ్చినాం. వచ్చినండే పడుకున్నాం. మళ్ళీ 12 గంటలకు 11:40కి అలా మనం వచ్చింది రూముకి కాదు. ఇంకా మనం రెడీ చేసి పోవాలి. నాకైతే దర్శనం చేసే మూడు ఉత్సాహం ఏం లేదు. మీరు పోయేసి రండి, నేను బయట కూర్చో ఉంటా. అట్ట తిరుగుదాం అనుకోండి నేనున్నా. అక్కడ అయితే మన గ్యాంగ్ అంతా సగం గ్యాంగ్ ఆ పక్క ఉంది. వాళ్ళకంతా నాన్ ఏసీ, మనకే ఏసీ రూమ్. ఆల్ క్రెడిట్ గోస్ టు వీడు మహేష్ గడు. ఆగండ్రా తుత్తరు ఆపకండి, మన కోసం రూమ్ ఆడుంది, మంచి రూము, గమ్మనుండండి. మామూలు అట్లే మామూలు ముందుగా అడిగి పోయినారు, మంచి రూమ్ తీసుకున్నారు. మేము మంచి రూమ్ ఎత్తుకునేను. మా పశుపతి ఇక వస్తుందిరా. ఎందుకు ఉప్పన్న యాడైనా పోండ్రా, కొట్టుకొని సావండి. రెడీ అయ్యాక మన అవుట్పుట్ ఇలానే బడ్స్ వచ్చింది. 6 ప్యాక్ బాడీ చూడు, ఏమీ లేదా. సరే గైస్, మళ్ళీ చూద్దాం మనం. నా కొడుకు అయితే బ్రష్ చేయాలి, ఊరికే చేతిలో పేస్ట్ వేసుకొని ఊరికే పోతే పోయింది నీ పేస్ట్ రావడం లేనులే. ఊరికే చేతిలో పేస్ట్ వేసుకొని 2 నిమిషాలు ఇట్లా రుద్దేసినాడు పేస్ట్. అంతనే నా కొడుకు చూడండి బ్రష్ బాధపడతాడు, లో ఫీల్ అయ్యిందా. గాయస్, మనం పోయేసి మన ప్రయాణం ఎక్కడికంటే వాళ్ళ దగ్గర పోయేసి వాళ్ళని పోయి కొంచెం అలర్ట్ చేసేస్తారు. మనం ఇగో ఇది మందే లేపుకొని వెళ్ళిపోదాం పోయేటప్పుడు.
అయ్యో ఆడొక బస్సు ఉంది. అయ్యి ఈ బస్సు కాదు, ఈ బస్సు పోలీస్ బస్సు. దాని వెనకాల ఉండేది మన బస్సు. పోలీస్ బస్సు పోలీస్ బస్సు ఇది మంది కాదు, ఇది అది మంది. వాకింగ్. ఏ మహేష్ వాకింగ్ చేయవా? నువ్వు నేను చేసేది మా పుణిచ్చుడని వాకింగ్, అది వాకింగ్ స్టైల్ అది. సరే గైస్, మనం ఆడికి పోయేసి వాళ్ళని కొంచెం మాట్లాడిచ్చేసి చూద్దాం. రారా ఏమే నీ బాధేనా? ఏయ్ ఆడ ఓపెన్లో ఉంది, రారా. ఉంది రే. మూడు 14 చెప్పరా పరువు. 3:14 ఏం 3 ఏం 3 14 నిమిషాలు. అదేదో నేరుగా వచ్చిండొచ్చు మనకు కొంచెం కైపు. కానీ ఈ రూమ్ లాడవచ్చు కదా ఇప్పుడు. 5వ రూమో, 1వ రూమో, 2వ రూమ్. ఆడ చెప్పులున్నాయి. పద్నాలుగు ఏదో అంట అన్నాడు కదా. ఏ 14 లేదు రై, 7 వరకా కొట్టినాడు దెబ్బ. ఇక్కడ ఫోన్ పోతుందా చూడ. అందరినీ లేపియండ్రా, పైకి రారా. రూమ్ నెంబర్ చెప్పా. నువ్వు లేపిస్తే నేను తినేస్తారా. రారా బిన్నుగా. ఈ పార్కుని పెట్టుకుని మన వాళ్ళు రమ్మంటావు. నిన్న వాళ్ళు పోయి ఎత్తాంలే. మంచి నిద్రలో ఉన్నారమ్మా, ఎందుకు డిస్టర్బ్ చేస్తావు నువ్వా? రాత్రి అంతా మమ్మల్ని చనిపోయి. గాయ్స్, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం తెలుసా? బిల్డింగే తప్పుగా వచ్చేసి అక్కడ కూర్చొని కాలింగ్ బెల్ కొడతాం. ఇది కూడా మందేనా? మంది మంది కాదు ఇది. ఆ పక్క ఏదిరా? ఇది మందేనా? ఇదా ఏమే వచ్చినాడు, భరత కుమార్ వచ్చినాడు. ఎంత మంచి గాయస్, అంత భక్తి మా ఎంత రెడీ అయిపోయి. బొట్టుడా ఆంగించిన బొట్టు. గుడ్ మార్నింగ్ గైస్. మా వాడు పొద్దున్నే లేచి స్నానం. నేను 2 సార్లు భక్తిగా ఉన్నాము. భక్తిమయంతో స్టార్ట్ అవుతున్నాం మన ప్రయాణం. ఇప్పుడైతే కాళహస్తి టెంపుల్ వెళ్తాం. కాళహస్తి టెంపుల్ నుంచి మళ్ళీ ఇస్రోకి వెళ్తామంట. ఇంకా వాళ్ళంతా రెడీగా ఉన్నారంట. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ వచ్చేసి గన్న తీసుకొని లేకపోతే చూడండి ఫ్రెండ్స్, బుల్లెట్ వెళ్ళిపోయింది. కొంచెం అయితే నా మైండ్ వేసి అది మా వాళ్ళందరూ ఫ్రెండ్స్. చపాతీ కొన్నాం. షికావత్ బోల్తే షికావత్ లేదు, మోటు పద్దు. సింగం సార్.
ఇట్లా పోతే గిరి పోవచ్చా గిరి నేమ్ ఆఫ్ సింగం గురి నుంచి ఎవరు తప్పలేదు గైస్ ఎక్కడ హోటల్ అదిగో దాంట్లో మన వాళ్ళంతా దాంట్లో ఉండరు కొంతమంది. మంచి హోటల్ దొరికింది, మన వాళ్ళంతా వద్దనేసి ఇప్పుడు లాస్ట్ వచ్చినాము చిన్న హోటల్ చిన్న హోటల్లో తింటున్నారు. అదే ఎక్కడ తినాలంటుందో అక్కడ తినగలం, ఏం చేయగలం. అది కాదు గైస్, కడుపు కొన్ని గైస్ ఫుల్ ఆకలి గైస్. ఇంకా నేను కాబట్టి 100 రూపాయలు తింటా నేను, ఎప్పుడో 40 రూపీస్ ఇంకా 100 రూపీస్ తింటా నేను, అంత కెపాసిటీ ఉంది నాకు. బట్ మనం అక్కడ జనాభా చాలా మంది ఉన్నారు కదా, మన జనాభా ఇక్కడ చూడండి ఎక్కడ అదిగో ఆ షాప్లో ఉండే మొత్తం అంతా మనోళ్ళే, ఆ షాప్లో కూడా అంతా మనోళ్ళే. చూడండి ఇంత జనాభా ఉండగా మనం ఏం చేయగలం. సో అదిగో మన బస్సు అక్కడ నిలబెట్టేసినాం, మనం ఇంకా ఇక్కడ చేసేసి రోడ్డు దాటుతారా. ఏయ్ అదిగో వస్తున్నాడు, అదిగోండి మన స్టాఫ్ అంతా ఆడున్నారు. మనం అంతా వెళ్ళేసి మన చూద్దాం, మన చూస్తుంది అన్నాడు. ఈ పక్క అయ్యో బీచ్ లో నీళ్ళు తాగితే ఈ నీళ్ళు తాగమంటాడు వీడు. ఉప్పుకాయలు అంటే ఏమరా? ఉప్పు చేసేదా? ఓ దీంట్లో ఉప్పు చేస్తారా ఈ నీళ్ళతో? ఈ పక్క సముద్రం, ఈ పక్క సముద్రం, మధ్యలో రోడ్డు. పైకి లేస్తే నువ్వు వీడియో బాగా చెట్లు అడ్డంగా ఉంది, చెట్లు మనం లేపలేము. సో మనం అలానే చూద్దాం. క్యా బాయ్ స్నాప్ బాయ్ బాయ్. హలో గాయ్స్, ఆఖరికి మనమైతే మన డెస్టినేషన్ చేరిపోయినాము. చూడండి ఇస్రోకి వచ్చేసినాము. ఎంట్రన్స్ లో నిలబడుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, అదే 3 రాకెట్లు ఉన్నాయి, దాంట్లో మధ్యలో ఇస్రో అని ఉంది. మన రాకెట్ మనం మంట పెట్టి మా వాడైతే మా ప్రయోగాలు చేసినాడు. సరే గాయ అంతా మన వాళ్ళంతా మంచి ఫామ్ లో ఉండరు. అది అందరూ మన సార్ వాళ్ళు వర్క్ లో ఉంటారు. మన సార్ వాళ్ళు అక్కడ ఉన్నారు గైస్. మన బస్ అయితే అక్కడ ఉంది వెనకాల. సార్ హాయ్ చెప్పండి సార్. ఫైనల్ గా వెరిఫికే అంతా చెకింగ్ అంతా చేసుకొని మనం బస్ లో వచ్చి అంతా సెటిల్ అయిపోయినాం. ఇంకా మనం ఇప్పుడే ఎంట్రన్స్ అయినాం ఇస్రో లోపలికి. ఇంకా మూవ్ ఆన్ టు డెస్టినేషన్. మనం లోపలికి నేరుగా వెళ్ళి చూసుకొని వస్తున్నాం. రావాలనుకుంటే రండి, వచ్చినానికి దోలు తీరిపోతుంది. వచ్చి చూసుకుంటాం, మాకే దోలు తీరిపోతుంది. అంతా కామన్, అంతా ఎప్పుడు ఉండేది. సరే గాయ ఓకే అలా ఫోన్స్ అవన్నీ సబ్మిట్ చేసేయాలంట. సో నేను పోయి వచ్చాక మనం అక్కడ ఏం చూసాం, మనం ఏ ఎక్స్పీరియన్స్ చేసాం, ఎలా జరిగిందనే దాని గురించి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. సరేనా? ఇప్పటికైతే చేసే అన్ని వాడే చేస్తాడు కానీ. సరే సరే మనకు సరే 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 గాయస్, సాయంత్రం 5 కలుస్తాం. బాయ్. హాయ్ గాయస్, సక్సెస్ఫుల్లీ అయితే ఈరోజు కంప్లీట్ అయిపోయింది. ఏదో అట్టా ఇట్టా అయిపోయి గడిచిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మా చెమటలు మా బాధలు ఎలా ఉన్నాయనేసి. మచా టాటా చెప్పండి రా మచా. కడుపు నిండుగా తిన్నా, 2-3 సార్లు తిన్నా కడుపు నిండుగా. నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్. ఈ గొర్రోడికి నచ్చలేదు, ఎందుకంటే ఈడు సావుకారు పెట్టిడు. నన్ను ఉప్పులే కారములే ఫ్రెండ్స్. ఎలా ఫ్రెండ్స్ నేను తినేది? ఓకే గాయస్, అందరు బాయ్. నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్.
మనం తిరుచానూరులో ఉన్న మన వెంకటేష్ పెరుమాళ్ వాళ్ళ వైఫ్ గుడి. ఈ పేరు నాకు సరిగా గుర్తులేదు. తిరుపతిలోనే ఉన్నా కానీ ఈ పేరు గుర్తులేదు, మర్చిపోయినా. బట్ ఇట్స్ ఓకే. పద్మావతి గుడి వచ్చినాము. బట్ మనకు దర్శనం పోయాం, ఓపిక లేదు. సో అది లేకుండా జనాభా ఎక్కువ ఉన్నారు బా, మన వల్ల అంత ఓపిక లేదు. సో మనం గుడి బయట నుంచే దేవుడా అంత అని గుడ్డి మొక్కునేనాం. సార్ వాళ్ళు ఏమో దర్శనానికి పోయినారు. మనం అలా తిరుగుతూ షాపింగ్లో అలా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ మళ్ళీ ఇదిగో అక్కడ ఏదో పూజ జరుగుతుంది. ఇదిగో మన ఏనుగు వచ్చేసింది మంచి టైంలో. మంచి ఇది దర్శనం అంటే మనకిచ్చిన దర్శనం స్పెషల్ దర్శనం ఇది, స్పెషల్ దర్శనం. సరే గైస్, మనం లడ్డూలు తీసుకొని అలా తిరిగేసి ఎంజాయ్ చేసి వెళ్దాం. ఇంకా మన దర్శనం అయిపోయింది అంతేగా, అంతే guys. హాయ్ గైస్, అదే ట్రిప్ అయితే ఫైనల్ గా మనం సక్సెస్ఫుల్ గా పడిపోయినాడు. సో సరే ఫైనల్ గా గైస్ మనం ఇప్పుడు వెంకీ ట్రైన్ సీన్ మూమెంట్ ని బ్రహ్మానందం ఆవిడ బ్రహ్మానందం సరే బా ఇప్పుడు స్టార్ట్. బొక్క ఎవరా బొక్క ఫిష్ మార్కెట్ ఏంటి? నాకు అర్థమైంది సార్, నాకు అర్థమైంది సార్. సరే వెళ్ళిపోదాం తమ్ముడు.
ఏం చూపుతామంట్రా ఇలా ఉంది ఏం చూపుతామంట్రా సఫారీ పండు సెట్ అయ్యారు బాగుండమ్మా చూపుగా నచ్చింది మాత్రం సాహెబు పిల్ల నాదే నకిలిసు గొలుసు నీ పక్కన పట్టాలి లేదు చూడల పిల్ల నాదే నకిలిసు గొలుసు నీ పక్కన పట్టాలి లేదు చిట్టిని నవ్వంటే లక్ష్మీ పటాసే పట్టుమని పేలిందా నా గుండె కలాసే అతను ఊగిరా గిరా మెరకల్ తిరిగే ఆవుసే నువ్వు నాకు సెట్ అయ్యావని సిగ్నలిచ్చే బ్రేకింగ్ న్యూస్ వచ్చేసావే రైతులకి వచ్చేసావే జిందగీలో నా ఫ్లడ్ లైట్ వేసావే అచ్చరీలో చేసావే మందుగా మంచేసావే నాకు బయటలో కలగని లోకంలో నీ రంగులు తెసావే చిట్టి నా బుల్బుల్ చిట్టి చిట్టి నా చెల్బుల్ చిట్టి నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే Okay, bye bye.